నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలు. సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన ప్రారంభించుకోవడం సంతోషకరం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడి. పేద విద్యార్థుల ఉన్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకోవాలి. ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ సూర్యనారాయణరావు పిలుపు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డిలు పాల్గొన్నారు. తొలుత ఆయా నాయకులు భారీ కేక్ కట్ చేసి పేదలకు పండ్లు, దుస్తులను పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద మైనార్టీ నేత రహీం ఆధ్వర్యంలో 10,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలకు మంచి చేస్తున్న మనసున్న నాయకుడు వైఎస్ జగన్ అని ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం ఆయా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ప్రజలకు సేవ చేసేలా దేవుడు జననేతను ఆశీర్వదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి, జన హృదయ నేత మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంతో ఘనంగా ఆయన జన్మదినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నగరంలో కూడా అనేక సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు అందరూ కూడా ఒక పండగ వలె మరి ఈరోజు జరుపుకోవడం, మరి ఆ సందర్భంగానే మరి ఈరోజు పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చాలామంది యువకులందరూ కూడా మరి స్వచ్ఛందంగా మరి వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి వాళ్ళందరూ కూడా ఈరోజు రక్తదానం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ప్రతి వాడలో కూడా మరి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు అయితేమి, సేవా కార్యక్రమాలు అయితేమి, బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమం అయితేమి, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు అయితేమి, మరి బట్టల పంపిణీ కార్యక్రమాలు అయితేమి, మరి అనేక చోట్ల కూడా ప్రతి కూడలలో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు మరి ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఈరోజు ఒక మనసున్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలవడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా అహర్నిశలు ప్రజల కోసం శ్రమిస్తూ మరి ప్రజలకు తన తండ్రి గారు చేసిన ఏదైతే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో మరి దానికన్నా ఇంకా 2 అడుగులు ముందుకు వేస్తూ మరి ఒక్క మాట చెప్పారు మా నాయకుడు. మా తండ్రి గారి ప్రతి ఇంట్లో ఈరోజు ఫోటో పెట్టుకోవడం జరిగింది. నా మరణాంతరం కూడా నా తండ్రి పక్కనే నా ఫోటో ఉండేటట్టుగా నేను పరిపాలన అందిస్తానని చెప్పి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో మరి ఆ మాటకు అనుగుణంగానే మరి ఈరోజు ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా ఆ కష్టాలను ఓర్చుకొని, నష్టాలను ఓర్చుకొని మరి ఈరోజు కరోనా మహమ్మారి వచ్చినా
మరి దేశం కాదు ప్రపంచమంతా కూడా అతలాకుతలమైనా కూడా మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి అలాంటి కష్టకాలంలో కూడా ఎక్కడొక్కడ సంక్షేమ పథకాలు ఆపకోకుండా మరి ఎన్ని కష్టాలు పడ్డారో మరి ఆ దేవునికి ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి మరి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా నా ప్రజలు ఇబ్బంది పడకోకూడదు, కష్టపడకోకూడదు అని చెప్పి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపకోకుండా, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపకోకుండా రెండు కళ్ళులాగా భావించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మరి ఇలాంటి ఒక మనసున్న ముఖ్యమంత్రి రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 51వ జన్మదిన శుభాకాంక్షలు మా ముఖ్యమంత్రి గారికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, చాలా గొప్ప మనసు కలిగి చాలా మానవతా దృష్టితో ప్రజలందరికీ మేలు చేయాలనే సత్సంకల్పంతో ఈ 4.5 సంవత్సర పరిపాలన గీటురా అయ్యన్నమాట. సో అంత మంచి పరిపాలన అందించిన మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు, 51వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో నెంబర్ 1 రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో అవినీతిలో కూరుకుపోయి ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు అవినీతి రహితమైన పరిపాలన అందించాలనే సత్సంకల్పంతో, అలాగే పరిపాలనలో మార్పు రావాలి అన్న ఉద్దేశంతో అన్ని రకాలైన డిపార్ట్మెంట్లను ప్రక్షాళన చేస్తూ ఈరోజు ప్రజలకు ఉపయోగపడే పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా బీద బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం ఎలా ఉపయోగపడాలనో అలా ఉపయోగపడుతున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా 51వ జన్మదినోత్సవ సందర్భంలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి అని చెప్పేసి నేనైతే భావిస్తూ, ఆయన ప్రజలందరూ ఆశీర్వదించాలి అని చెప్పేసి కోరుకుంటూ, ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అంత సుఖంగా సవ్యంగా సంతోషాలతో ఆయన కుటుంబం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్క కడప జిల్లాలో, వైఎస్ఆర్ జిల్లాలో వాడవాడల ప్రతి ఒక్క పల్లెల్లోనూ, ప్రతి ఒక్క మండలాల్లోనూ, పట్టణాల్లోనూ ఆయన జన్మదినము కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో యావత్ నలుమూలల అతని జన్మదినం జరుపుకుంటున్నారు. అలాగే భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ తెలుగువారు ఉన్నారో, ప్రపంచ దేశాల్లో ఎక్కడ తెలుగువారు ఉన్నారో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించినారు. కారణం 2009లో దిశ మార్చే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పరిపాలన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అకాల మరణం చెందిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011లో ఆవిర్భావం జరిగింది. ఒకరితో స్టార్ట్ అయ్యి, ఇద్దరితో స్టార్ట్ అయ్యి 17 మంది శాసనసభ్యులతో 2014లో 67 మంది శాసనసభ్యులతో ఎన్నికై ప్రతిపక్షంలో కూర్చున్నా కానీ 1% ఓటుతో అధికారంలోకి రాకున్నా కానీ ఈ ప్రజలకి నిరంతరం నేను సేవ చేయాలి, ఈ ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి, అభివృద్ధి కార్యక్రమం చేయాలని గత పాలకులు ఎవరు ఉన్నా నిర్లక్ష్యం చేసినా కానీ, వాళ్ళని గుండెత్తి అసెంబ్లీలో ఎండగడుతున్నా కానీ, ఆ మాట పెడిచెవిన పెట్టినా కానీ నేను ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటానని తెలిసి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రానికి దిశ మార్చే విధంగా ఎన్నో కులాలని, మతాలని, వర్గాల్ని అందరినీ కలుస్తూ, యువతని, విద్యార్థి భవన్ అందరినీ కలుస్తూ 2019లో నేను అధికారంలోకి వస్తే, ఈ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను నవరత్నాలని పథకాలని పెడుతున్నా, నేను మేనిఫెస్టో అని చెప్పేసి ఇదే ఖురాన్, ఇదే బైబిల్ అని చెప్పి ఈరోజు 4 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు భారతదేశవ్యాప్తంగా 76 సంవత్సరాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, బీసీ ముఖ్యమంత్రులు చూసాం, ఎస్టీ ముఖ్యమంత్రిని చూసాం, ఎంతోమంది పాలకులు చూసాం తప్ప ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరిగినట్టు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అమ్మఒడి అయితేమి, విద్యాదీవెన అయితేమి, ఆసరా అయితేమి, చేయూత అయితేమి, కాపు నేస్తం అయితేమి, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి సమపాలుగా అభివృద్ధి కార్యక్రమం చేస్తూ పోతున్న జగన్మోహన్కి నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి, మనోధైర్యాన్నిచ్చి, శాంతినిచ్చి ఆయన ఇంకా
20 సంవత్సరాలు ఈ పాలన కొనసాగించాలని దేవుడు ఆయుష్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కొద్ది జగన్మోహన్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 51వ జన్మదిన సందర్భంగా ఆయనకు మా శుభాకాంక్షలు. ఎందుకంటే మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేద ప్రజల కోసం, పేదల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఈ 4 సంవత్సరాల కాలంలో 2,70,000 కోట్లు నగదు బదిలీ చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేపట్టి వాళ్ళ యొక్క పేద ప్రజల ఇళ్లల్లో ఒక ఎలుగు నింపినటువంటి మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క రాష్ట్రము భారతదేశానికి ఒక ఆదర్శంగా ఉండే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయడము, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారు. అందువలన ఆయన నుండి నూరేళ్ళు ఆయుష్ ఇచ్చి ఆ భగవంతుని కోరుకునేది ఏంటంటే ఆయనకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని, ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను ముందుకు నడిపించాలని, అన్ని రంగాల్లో ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలను జిల్లాలోని సీఎం సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఘనంగా నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆడిటోరియంలో భారీ ఎత్తున కేక్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి రక్తదానం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే జగనన్న అభిమానులు, కార్యకర్తలు, విద్యార్థులు వందల సంఖ్యలో రక్తదానం చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం కడప ఎంపీ పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలో ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా 700 మంది విద్యార్థులకు ఉచితంగా స్టీల్ బాటిళ్లను, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను, మిఠాయిలతో పాటు పంపిణీ చేశారు. అనంతరం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పులివెందుల వైకాపా ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోటూరు చిన్నప్ప, కడప జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు రవిశంకర్ గౌడ్, పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేద విద్యార్థుల ఉన్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కడప నగరపాలక సంస్థ 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు. కడప నగరంలోని మున్సిపల్ ఉర్దూ బాలుర పాఠశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యనారాయణరావు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందన్నారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తయారు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా అన్ని విధాల ముందుండాలన్న ఉద్దేశంతో బైజూస్ కంటెంట్తో ట్యాబ్లను అందజేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకంగా ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సర్వ మానవాళికి ఆదర్శంగా నిలిచిన యేసు ప్రభు మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఏపీసీసీ మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి చార్లెస్లు తెలిపారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి చీకటి చార్లెస్ ఆధ్వర్యంలో గురువారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత తులసిరెడ్డి ఇతర నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ప్రజలకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తులసిరెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ 2 గ్రీకు పదాల కలయికని, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమని తెలిపారు. దేవుడు తాను సృష్టించిన మనుషుల్ని ఎంత ప్రేమించాడో యేసు ప్రభువు పాపులను రక్షించేందుకు పరలోకాన్ని విడిచి భూలోకంలో మనిషిగా జన్మించారన్నారు.
డీసీసీ అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనను వివరించారు. అనంతరం కల్వరి అపోస్తలిక్ పరిచర్యల అధ్యక్షుడు పాస్టర్ బిట్టి జాన్, శామ్యూల్ వరప్రసాద్ క్రిస్మస్ గీతాలు, క్రిస్మస్ విశిష్టత, ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు విష్ణుప్రీతం రెడ్డి, నాయకులు మోపూరి వెంకటరమణారెడ్డి, కోటపాటి లక్ష్మయ్య, మధురెడ్డి, ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి పెద్దలు తులసిరెడ్డి గారు, మరి జిల్లా అధ్యక్షులు మరి గుండ్లకుంట శ్రీరాములు గారు, అదేవిధంగా నగర అధ్యక్షులు మరి విష్ణుప్రీతం రెడ్డి గారి సమక్షంలో మరి ఈరోజు సెమీ క్రిస్మస్ ఎంతగానో మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఆ రోజు ఆ గొల్గోతా కొండపైన యేసు ప్రభువును హింసించినప్పుడు, రకరకాలుగా ఆయన్ను దూషించినప్పుడు మరి అమ్మ వీరు ఏం చేస్తున్నారో వీరు వెరుగురు అన్నారు. చూడండి, అంతగా ఆయన్ను దూషించినా కూడక, కొట్టినా కూడక, అంత దెబ్బలు తిన్నా కూడా వారు ఏమి చేస్తున్నారో వారు ఎరుగరు. అంటే వారికి తెలియక వారు ఆ విధంగా చేస్తుంటున్నారు. కానీ వారిని క్షమించమని అన్నారు ఆ రోజు. కాబట్టి మనము కూడా ఆ విధంగా క్షమించే మనసు కలిగి ఈ యొక్క నూతన సంవత్సరంలో జీవించాలని, మరి అన్ని విధాలుగా ముందుకు పోవాలని, మరి ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి పెద్దలు అందరి విధంగా ఆ యొక్క జిల్లా మరి వింగ్స్ చైర్మన్లు కానీ, మరి జిల్లాలో ఉండే కమిటీ మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే ముందుకు పోయే భాగ్యం దయచేయాలని ఆ యొక్క ప్రభువును మనసారా కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అనారోగ్య సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పేర్కొన్నారు. పేదలందరికీ జగనన్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచిన సందర్భంగా నగరంలోని 21వ డివిజన్లో వైసీపీ నేత సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మందికి పునర్జన్మ ప్రసాదించగా, ప్రస్తుత ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారన్నారు. ఈ పథకం కింద 3,000కు పైగా వ్యాధులను చేర్చడమే కాకుండా పరిమితిని 25 లక్షలకు పెంచడం మరింత సంతోషకరమన్నారు. ఈ పరిణామం లక్షలాది మందికి మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తుందని చెప్పారు. అనంతరం పలువురు యువకులు వైసీపీలో చేరగా వారికి అంజద్ బాషా కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, స్థానిక ప్రముఖులు ఇంకా ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి కావాలి అనేది ఒక కార్యక్రమం అయితే, మరొక కార్యక్రమం ప్రభుత్వ పరంగా మరి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి ఈరోజు దాని పరిధిని 25 లక్షల రూపాయలకు పెంచుతూ మరి ఈరోజు మీకు అందరికి కూడా ఆ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అన్ని కూడా ఈరోజు మీకు మీ చేతులకు అందించే కార్యక్రమం, ఈ 2 కార్యక్రమాలు కూడా మరి ఈరోజు ఈ డివిజన్ పరిధిలో, ఈ సచివాలయ పరిధిలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడే మా పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. మరి ఏ విధంగా మరి గత ప్రభుత్వం మరి 2014 నుంచి 2019 వరకు మరి మనం చూసాం. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈరోజు ఈ 2019 నుంచి మరి ఇప్పటి వరకు మరి మన అందరి ప్రియతమ నాయకుడు ఈ జిల్లా ముద్దుబిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తేడా గమనించండి అమ్మ, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి. మీరందరూ కూడా, ఎందుకంటే బాగా చదువుకునే వాళ్ళు, మీరందరికీ బాగా వివేకులు, అందరూ కూడా అన్ని తెలిసిన విషయాలు కాబట్టి గత ప్రభుత్వంలో మరి అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం, అదే బడ్జెట్
మరి ఈ రోజు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. మరి మారింది ఎవరంటే ఒక ముఖ్యమంత్రి మారాడు. మరి ఆనాడు 2014 నుంచి 19 వరకు మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఇప్పుడు 2019 నుంచి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి పరిపాలిస్తున్నారు. మరి ఆ పరిపాలనలో కూడా మీరు తేడా గమనించండి. మరి ఈరోజు గతంలో మనకు ఈ సచివాలయ వ్యవస్థలు ఉన్నాయమ్మా? ఉన్నాయా? లేదు. ఇది భారతదేశానికి ఆదర్శం అమ్మా ఈరోజు మన రాష్ట్రం. గతంలో మనం చూసాం, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఏం కావాలన్నా కూడా తహసీల్దార్ ఆఫీసు, ఎంఆర్ఓ అదే ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళం. కొన్ని వేల రూపాయలు కేవలం జిరాక్స్ కే మనం ఖర్చు పెట్టిన పరిస్థితి మరి గతంలో. మరి ఆ పరిస్థితి ఉందమ్మా ఈరోజు. ఈరోజు మన వీధుల్లోనే మనకు సచివాలయాలు వచ్చాయి. మన పిల్లలే నిరుద్యోగ పిల్లలు. ఒక్కొక్క సచివాలయంలో 10 మంది నిరుద్యోగులందరూ కూడా వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశం కల్పించడం జరిగింది ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు. మరి అదే కాకుండా ప్రతి 50 కుటుంబాలకు 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని నియమించడం జరిగింది. మరి వాళ్ళు బాగోగులు చేసేదానికోసం ఆ వాలంటీర్కి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకం కూడా మరి ఆ 50 ఇళ్లకు చేర్పించాల్సిన బాధ్యత మరి ఆ వాలంటీర్ మీద పెట్టడం జరిగింది. మరి ఈ రోజు మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్తున్నామమ్మా, ఏమైనా అవసరం ఉండి లేదు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు ఏ సమస్య వచ్చినా మా సచివాలయం ఉంది. ఆ సచివాలయంలో మనం వచ్చి కంప్లైంట్ చేస్తే వెంటనే మరి అక్కడ అధికారులు, సెక్రటరీలు స్పందిస్తూ మన సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ వ్యవస్థ మరి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి ఈరోజు మనం చూస్తున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మనకి ఎప్పుడైనా ఇన్ని పథకాలు మనకి ఎప్పుడైనా వచ్చాయమ్మా? అమ్మఒడి డబ్బులు వచ్చాయా? మరి ఎవరికైనా ఆసరా డబ్బులు వచ్చాయా? అంటే రుణమాఫీ మోసం చేశాడు కదా, రుణమాఫీ ఇస్తా అని చెప్పి మోసం చేశాడు. మరి అదేవిధంగా రైతులకు రుణమాఫీ ఇస్తా అని చెప్పి మోసం చేశాడు. మరి ఈరోజు చెప్పిన మాట తూచా తప్పకోకుండా ఈరోజు పూర్తిగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఇచ్చిన హామీలో 99% హామీలు అమలు చేసిన ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇక్కడ ఎక్కడ వివక్ష లేదు, ఎక్కడ కులాలు చూడడం లేదు, మతాలు చూడడం లేదు, ప్రాంతాలు చూడడం లేదు, ఏ పార్టీకి ఓటేసామనేది కూడా చూడకోకుండా కేవలం మనం చూసేదేంటి అర్హత ఉంటే చాలు అందరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు మీ ఇంటికి చేరుతున్నాయి. మరి చూస్తే ఈరోజు అవ్వాతాతలకు సంబంధించి పెన్షన్ కానీ, మా వితంతువులకు పెన్షన్ కానీ, మా వికలాంగుల సోదరులకు పెన్షన్లు అయితే మరి నెల 1వ తారీఖునే మరి సూర్యోదయం ఆలస్యం అవుతుందేమో కానీ ఉదయించే దానికోసం మా వాలంటీర్ మాత్రం 6 గంటలకు తలుపు తట్టి ఈరోజు మన చేతుల్లో పెన్షన్ డబ్బులు పెట్టి వెళ్తున్నారు. మరి ఈరోజు అన్ని పథకాలు కూడా ఈరోజు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడుతున్నాయి. ఎక్కడన్నా మధ్యవర్తులు ఉన్నారమ్మా? ఎక్కడన్నా మధ్యవర్తులు ఉన్నారా? ఎవరన్నా రికమెండేషన్ అవసరం ఉందా? లేకుంటే ఒక కార్పొరేటర్ సంతకమో లేకపోతే ఒక ఎమ్మెల్యే సంతకం అవసరం ఉందమ్మా? అదే గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసాం, ఏదైతే జన్మభూమి కమిటీలను పెట్టి మరి ఆ కమిటీ సంతకం పెడితేనే మరి వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి ఉండేది. ఒక రేషన్ కార్డు కావాలంటే ఆ జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెట్టాలి. మరి వాళ్ళు పేద ప్రజల్ని దోచుకున్న పరిస్థితి. ఒక రేషన్ కార్డు కావాలంటే ఒక రేటు, ఒక పెన్షన్ కావాలంటే ఒక రేటు పెట్టి మరి పేద ప్రజల్ని పీడించి మరి వాళ్ళ నుంచి దోచుకున్న సొమ్ము. మరి ఈరోజు ఎవరికే కానీ ₹1 కూడా లంచం రూపంలో చెల్లించాల్సిన అవసరం లేదు. మరి ఇవాళ ఇప్పుడే మా లక్ష్మయ్య చెప్పింది ఏంటంటే ఇన్ని పథకాలు మీకు అందాయి కదా, ఎవరికైనా మీరు ₹1 ఎవరికైనా లంచం ఇచ్చారా? ఒక వాలంటీర్ కానీ, ఒక సచివాలయ సిబ్బంది కానీ, లేకుంటే మా కార్పొరేటర్ కానీ, లేకుంటే ఎమ్మెల్యే కానీ, లేకుంటే మా నాయకులకు కానీ, దళారులకు కానీ ఎవరికైనా ఒక ₹10 మీరు లంచం రూపంలో చెల్లించారా? ఈ పథకాలు పొందేదానికోసం, ఒక పెన్షన్ పొందేదానికోసం కానీ, నాకు అమ్మఒడి రావాలని కానీ, ఒక ఇంటి పట్టా కావాలని కానీ ఎవరికన్నా ఒక ₹10 రూపంలో మీరు వాళ్ళకు లంచం ఇచ్చారా? ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లంచాలకు తావులేదు, కులాలకు తావులేదు, మతాలకు తావులేదు, వర్గాలకు తావులేదు, పార్టీలకు అసలే తావులేదు. మా నాయకుడు ఒకే మాట చెప్పాడు, ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది నా వారు, వాళ్ళ బాగోగులు చూసే బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా నా పైన ఉందని చెప్పి
మరి ఈరోజు అందరికీ అర్హత ప్రామాణికంగా తీసుకొని ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా మీ ముంగిటికి మీ ఇంటి వద్దకు చేర్పించడం జరిగింది. తన పాలనా తీరుతో అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని పొందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు ఏపీ ఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ బిహెచ్ ఇలియాస్ ఆకాంక్షించారు. కడప నగరంలోని నూర్జహాన్ ఫంక్షన్ హాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఇలియాస్ మిత్ర బృందం భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలుపరిచిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలు ఆశించిన పరిపాలనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రజానికమంతా ముఖ్యమంత్రిని కొనియాడుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రిగా ఎన్నికై రాష్ట్రంలో రాజ్యాన్ని కొనసాగించాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, ఎన్ఆర్ఐలు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు జననేత, మా అధినాయకుడు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఎన్ఆర్ఐలందరూ కలిసి ఘనంగా భారీ కేక్ కట్ చేసి, అదేవిధంగా వికలాంగుల ఒక సంస్థకు 15 రోజుల బియ్యము మరియు గ్రాసరీ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు మేమంతా ఈ దారిన పోతున్నామంటే అది కేవలం జననేత జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాటలో నడుస్తున్నాము. సామాజిక సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే విధంగా సేవ చేస్తున్నాము. ఈరోజు ఎంతోమంది తెలుగుదేశం నాయకులు వస్తున్నారు. ఎన్నికలు అయితేనే నేను ఒకటే అడుగుతున్నాను వారికి, కరోనా విపత్క పరిస్థితుల్లో ఎక్కడ పోయినారు వాళ్ళు? కేవలం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కడే అన్ని ప్రజల అన్ని కులాల ప్రజలకు, అన్ని మతాల ప్రజలకు ఒకే విధంగా అందుబాటులో ఉంటూ తమ శాసనసభ్యులను, కార్యకర్తలను అందరినీ చెప్పి ఆ కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాడు చెప్పడం ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తెలుగుదేశం నాయకులు, అధినాయకుల నుంచి, కార్యకర్తల నుంచి జిల్లా నాయకులు ఎవరు కనబడలేదు ఆ సమయంలో. నిజంగా ఈరోజు ఎన్ఆర్ఐగా నేను ఎంతో గర్వంగా చెబుతున్నాను. కేవలం రాష్ట్రం నుంచే కాదు, ఎన్ఆర్ఐలో కూడా కరోనా సమయంలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళకు స్వాగతం పలికించి మా ద్వారా ఏపీఎన్ఆర్టీ ద్వారా వారి అక్కడి నుంచి ఉచిత బస్సులు ఏర్పాటు చేసి వారి స్వస్థలంలో ఉన్న క్వారంటైన్ వరకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇటువంటి అందరి గురించి ఆలోచన, ఇక్కడ రాష్ట్రంలో ఉండే ప్రజల గురించే కాదు, బయట దేశాల్లో ఎవరైతే ప్రవాసాంధ్రులు ఉన్నారో వారి గురించి ఆలోచించి వారి మార్గదర్శనంలో నడుస్తున్న ఏపీఎన్ఆర్టీఎస్ అనే సంస్థ ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్న మా చైర్మన్, ఏపీఎన్ఆర్టీ చైర్మన్, ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్ గారికి, అదేవిధంగా గవర్నమెంట్ బాడీ చైర్మన్ ఎస్బి అంజద్ బాషా గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో మేమంతా ఎన్నికల సమయంలో సుమారు 3000 మంది విదేశాల నుంచి, గల్ఫ్ నుంచి వచ్చి ఎన్నికల ప్రచారంలో నిర్వహించి ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో వైనాట్ 175 అని చెప్తున్నారో అదేవిధంగా మేము కూడా పనిచేసి ఖచ్చితంగా వారి మాటను ఒక మాట చెప్పానంటే అది ఖచ్చితంగా అమలవుతుందని మేము కూడా నమ్ముతున్నాము. ఈరోజు నేను ఇంత స్టేజ్లో ఉన్నానంటే నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెలవే. నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులకు. జన నేత, జన హృదయ నేత అయినటువంటి, పేదల పక్షపాతి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 51వ జన్మదినం నేడు. ఈరోజు కడప నగరంలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో ఎక్కడైతే తెలుగువారు నివసిస్తున్నారో అక్కడంతా ఒక పండగ వాతావరణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం జరుగుతోందని తెలియజేసుకుంటున్నా. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎల్లవేళలా పేదల పక్షపాతి, పేదవాళ్ళ ముఖాలలో చిరునవ్వు చూడాలని కలలుగనేటువంటి నాయకుడైన
ఆయన ఏదైతే పేదలకు ఇల్లు ఇవ్వడం, అమ్మఒడి ఇవ్వడం, చేయూత ఇవ్వడం, ప్రతి ఒక్కటి పేద ప్రజలకు ఆలోచించి ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. మేమైతే ఆ అల్లాను, ఆ దేవుణ్ణి, ఆ జీసస్ని ఒకటే కోరుతున్నాం. రాబోయే కాలంలో మంచి వర్షాలు పడి, మంచి పంటలు పండి, చేతికి వచ్చి రైతులందరూ సుఖంగా ఉండాలా. ఆ చల్లటి దీవెనలు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలా. అష్ట ఆయురారోగ్యాలు ప్రసాదించాలా ఆ దేవుడని నేను అల్లాను దువా చేస్తున్నా. రాబోయే కాలంలో మరొక్కసారి రేపు 2024లో తప్పకుండా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని పూర్తి నమ్మకం మాకుంది. ఈరోజు ఒక రక్తదానం అయితేనేం, ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితేనేం, దుప్పెట్లు పంచడం అయితేనేం, చీరలు పంచడం అయితేనేం, గ్రోసరీ చిరుధాన్యాలు ప్రతి ఒక్కరికి పంచడం అయితేనేం, ఇలాంటి అనేక కార్యక్రమాలు మా యొక్క పార్టీ నాయకులు, నాయకురాలు అందరూ చేయడం జరిగింది. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఒక క్రీడాకారునిగా అయితేనేమి, కడప పట్టణంలో ఉండేటువంటి, కడప జిల్లా రాయలసీమలో ఉండేటువంటి ప్రతి ఒక్క హాకీ క్రీడాకారుడు ఆనందోత్సవాలతో ఉండే రోజు. వీళ్ళందరూ ఒక టీం వర్క్ చేసి కడపకు ఆస్ట్రో టర్ఫ్కు 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దానికి తోడు కలెక్టర్ గారి నిధులలో 2 కోట్ల రూపాయలతో గ్యాలరీ మరియు పిల్లోళ్ళు అక్కడ స్టే చేసి టాయిలెట్స్, బాత్రూమ్ల కోసము అలాట్ చేయడం చాలా సంతోషం. నేను 3వసారి ముచ్చటగా రేపు ఏమన్నా కలిస్తే మళ్ళా ఒకసారి ఇదే అడుగుదామనుకున్నా, నాకు ఆ అవకాశం లేకుండా వీళ్ళు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సార్ యొక్క పుట్టినరోజు. ఆ పుట్టినరోజు శుభ సందర్భంన కడపకు ఆయన ఇచ్చినటువంటి కానుకల్లో హాకీ ఆస్ట్రో టర్ఫ్ అనేది చాలా పెద్ద కానుక ఇచ్చారు. క్రీడాకారులు ఎవ్వరు కూడా దీన్ని మర్చిపోలేనటువంటి ఈ కానుక. దాంతోపాటు ఆయన క్రిస్మస్ పండగకు వస్తున్నాడు కాబట్టి, ఒక క్రిస్మస్ క్రైస్తవులకు సంబంధించింది అయినా నేను కోరుకుండేది హిందూ, ముస్లిం, సిక్, ఇసాయ్ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ప్రజలకు ఎంతో మేలు చేసే ఆయన మనసులో ఆయనకు తెలివితేటలుగా సహకరించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మాకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ తన సుభిక్ష పాలన కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఆకాంక్షించారు. కడప నగరంలోని కందిపాలెంలో వైసీపీ నేత పెనుబాల విజయకుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అంజద్ బాషా తొలుత ఆర్టీసీ చైర్మన్ అభిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నేత అక్షయ్ రెడ్డితో కలిసి భారీ కేక్ కట్ చేసి పేదలకు దుస్తులు, బెడ్షీట్లు, చీరలు పంపిణీ చేశారు. అనంతరం అంజద్ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సుభిక్ష పాలనను అందిస్తున్నారన్నారు. కుల, మతాలు, పార్టీలు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత జగనన్నకే దక్కిందన్నారు. అటువంటి నాయకుడి ఆధ్వర్యంలో తాము పనిచేయడం గర్వంగా ఉందన్నారు. జగనన్న రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి తన సుభిక్ష పాలన కొనసాగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. రాజీవ్ మార్గు కందిపాలెము యూత్ శాంసన్ ఆధ్వర్యంలో మరియు పెరుబాల విజయ్ కుమార్ నేను ఆర్థిక సాయంతో దాదాపు ఒక 150 మంది పేదలకు బట్టలు, దుప్పట్లు పంపిణీ జరగడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఇంకా నడిపించి ఇంకా ఎన్నో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇంకా ఒక 20 ఏళ్ళు ఆయనే సీఎంగా ఉండాలని ఆశిస్తూ ఆయన జన్మదిన పండుగగా చేసుకొని అందరము సంతోషంగా ఉన్నాము. గత ప్రభుత్వంతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు పథకం ద్వారా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పాఠశాలల్లో చేపట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు పరిధిలోని ఊటుకూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సుమారు 2.2 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రాచమల్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పాఠశాల అభివృద్ధికి కనీసం ₹1,00,000 కూడా వెచ్చించకపోవడంతో పాఠశాలలు దయనీయ స్థితిలో ఉండేవని, జగనన్న అధికారంలోకి వచ్చాక నాడు నేడు ద్వారా ఉన్నత స్థితిలో ఉండడమే కాక మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ప్రజలకు అందుతుందన్నారు. అందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞాన విద్యార్థుల చేతుల్లో ఉండేలా ట్యాబ్లను కూడా అందించడం గొప్ప విషయమన్నారు. రేపటి పిల్లల భవిష్యత్తు కోసం జగన్ బాటలు వేశారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు. సూర్యుడు ఉదయించినాడు, తెల్లవారింది, కాలకృత్యాలు తీర్చుకున్నాం, స్నానం చేసినాం, టిఫిన్ చేసినాం, బయటికి పోయినాం, వచ్చినాం, మళ్ళా భూదిన్నాం, సాయంకాలం అయింది, రాత్రి అయింది, తెల్లవారింది, బయటికి పోయినాం. కాలం గడిచింది కానీ పిల్లల భవిష్యత్తు యొక్క రూపురేఖలు మారలే, మన పాఠశాలల యొక్క రూపురేఖలు మారలే. మరి విద్యా విధానంలో ఈరోజు సమూలమైనటువంటి సంస్కరణలు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగినాయంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. మీరే చెప్పండి అమ్మా. ప్రతి స్కూలుకు నాడు నేడు మన బడి కింద తీసుకొని ఇదిగో నాడు స్కూల్ అట్లుండేది, నేడు స్కూల్ ఇట్లుందని చెప్పి చూపించగలిగినాడు. అదిగో స్కూల్ అప్పుడు అక్షరాస్యత ఇంతుంది, నిరక్షరాస్యత ఇంతుంది. కారణం పేదరికం. నా పిల్లవాడిని ప్రైవేటు పాఠశాలలో చదివించలేను, ఇంగ్లీష్ మీడియంతో పోటీ పడలేను, కాబట్టి పేదరికంతో నేను నా బిడ్డలను 8, 9, 10 స్థాయిలకు వచ్చేదలిగి చదివించక పనికి పంపిస్తే ₹10 తెస్తాడని చెప్పి బడికి పంపాల్సిన వాడిని చిన్న ఏజ్లోనే వాని భవిష్యత్తును చిరిమేసినాం. మన పేదరికంతో చిరిమేసి వాడిని పనికి పంపినాం, బడికి పంపకుండా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నా బిడ్డలను, నా చెల్లెలి బిడ్డలు లాంటి ఈ బిడ్డలను వారి భవిష్యత్తుకు మీరు అంధకారం చేసే ప్రయత్నం చెయ్యొద్దు, పనులకు పంపొద్దు, బడికి పంపండి, నేనిస్తా మీకు ₹15,000 అని చెప్పి మీ అకౌంట్లో అమ్మఒడి ద్వారా వందల వేల కోట్ల రూపాయలు మీకు ఇచ్చినాడు. కారణం అక్షరాస్యతను పెంచడానికి. నాటి అక్షరాస్యతను, నేటి అక్షరాస్యతను గమనించండి. నాటి బడి రూపురేఖలను, నేటి బడి రూపురేఖలను గమనించండి. నాటి విద్యా విధానంలో విధానాలను, నేటి విద్యా విధానంలో సమూలమైన మార్పులను గమనించండి. నాటి పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలను, నేటి మన పిల్లల యొక్క విద్యా విధానంలో శక్తి సామర్థ్యాలను మీరు గమనించండి. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించే ఆందోళన కొనసాగుతుంటాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జెల ఈశ్వరయ్య పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలు ఈ రోజుకు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ మహిళా విభాగం వినూత్నంగా వేంపల్లెలోని పాపాగ్ని నదిలోకి వెళ్లి జలదీక్ష చేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ జలదీక్షకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జెల ఈశ్వరయ్య, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంజుల సంఘీభావాన్ని తెలిపారు. అనంతరం గుజ్జెల ఈశ్వరయ్య మాట్లాడుతూ 25 నుంచి అంగన్వాడీల ఉద్యమం రూపురేఖలు మారుతాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీ మహిళలు వివిధ రూపాల్లో సమ్మె చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 54,000 ప్రాజెక్టుల నుంచి సమ్మె చేస్తున్న మహిళల పట్ల ముఖ్యమంత్రి జగన్కు కనికరం లేకపోవడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీ జీవితాల్లో వెలుగు నింపుతామని హామీ ఇచ్చి ప్రస్తుతం వారి జీవితాల్లో చీకటిని నింపడం శోచనీయమన్నారు. జగన్ పుట్టినరోజు రోజునైనా అంగన్వాడీలకు జీతాలు పెంచాలని కోరారు. ఈ జలదీక్ష కార్యక్రమంలో ఏరియా సహాయ కార్యదర్శి బ్రహ్మం, ఏరియా కార్యదర్శి వెంకట్రాములు, సిఐటియు నాయకురాలు లలితమ్మ, సావిత్రి, ఏఐటిసి నాయకులు సరస్వతి, శైలజతో పాటు అంగన్వాడీ మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన ప్రారంభించుకోవడం సంతోషకరం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడి. పేద విద్యార్థుల ఉన్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకోవాలి. ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ సూర్యనారాయణరావు పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.